ఝాన్సీ అయితే అభితో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి అభి ఇది? బాబీ ఎంతసేపు అమ్మాయి మేడం అంటూ అమ్మాయి మేడంనే తలుస్తున్నాడు. నన్ను ఏమాత్రం పట్టించుకోవటం లేదు. మాట్లాడితే అమ్మాయి మేడం పేరే ఎత్తుతున్నాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే తనను మర్చిపోయి నన్నే కదా పిలుస్తాడు. నన్నే కదా అమ్మగా పిలిచి అమ్మలా ఆరాధిస్తాడు. ఆ పని చేయమంటే నువ్వేమో చేయటం లేదు. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అభి? నువ్వు నా మెడలో ఎప్పుడు తాళి కడతావు అని చెప్పి ఝాన్సీ అభిని అడుగుతూ ఉంటుంది. అది విని అభి అయితే, ఏంటి ఝాన్సీ, ఎన్నాళ్ళు లేనిది ఈ మధ్య మరీ ఎక్కువగా అడుగుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు ఝాన్సీ అయితే, అది కాదు, ఇప్పుడు బాబీ ప్రవర్తిస్తున్న ప్రవర్తన చూస్తుంటే నాకైతే మాత్రం బాబీ దూరం అవుతాడేమో అనిపిస్తుంది. అందుకే నువ్వు నా మెడలో తాళి కట్టావు అనుకో, బాబీకి తల్లినవుతాను కదా, బాబీని నేను అమ్మలాగా చూసుకుంటాను. నువ్వు వీలైనంత త్వరగా నా మెడలో తాళి కట్టు అభి. ఎందుకు నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు? ఎప్పటి నుండి ఇలా తాళి కడతానని నన్ను ఒంటరిగా వదిలేస్తావు? నువ్వు మాత్రం నా మెడలో తాళి కట్టేంత వరకు నేనైతే మాత్రం మనశ్శాంతిగా ఉండను అని చెప్పి ఝాన్సీ అభితో అంటూ ఉంటుంది. అది విని అభి అయితే ఏం చేయాలో తెలియక అలా సైలెంట్గా ఉండిపోతాడు. నిన్నే అభి అడిగేది, నా మెడలో ఎప్పుడు తాళి కడతావు చెప్పు, తాళి కట్టాకనే నేను ఏదైనా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అభి అయితే, ఏంటి ఝాన్సీ ఇది, ఎన్నాళ్ళు లేనిది ఇప్పుడెందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి అభి అంటూ ఉంటాడు. అయినా నీ మెడలో తాళి కడితే ఆ బాబీ అమ్మాయి మేడంని మర్చిపోతాడా ఏంటా? అమ్మాయి మేడంతో అంతే క్లోజ్గా ఉంటాడు కదా. నువ్వు తల్లివైనా సరే తను అమ్మాయి మేడం మీద ఉన్న ప్రేమని ఎప్పటికీ తొలగించుకోలేడు. తనకంటే అమ్మాయి మేడం అంత ఇష్టం అని అభి అయితే ఝాన్సీతో చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. నిజమే కదా, అది కూడా నిజమే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.